నమస్తే. పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ ఎలా కనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి రూలింగ్ చాలా గొప్పగా ఉంది. ఆంధ్రాలో చాలా గొప్పగా ఉంది. అసలు ఉప ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి, యావత్తు మంత్రివర్గం అంతా కూడా ఇలా ఉండాలి. ఇది విజన్ అంటే, ఇది పరిపాలన అంటే ఇట్లా ఉండాలి. ఇది కోరుకున్నాం మేము. ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా ఇలా కోరుకున్నాం. ఇలా ఉండాలి, మంత్రులు అంటే ఇలా ఉండాలి. ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడో ప్రజల పక్షాన, అదేవిధంగా అన్ని కుల వర్ణాల పక్షాన ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తున్నారో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అది అలా జరుగుతూ ఉంది. అంటే పార్టీ పెట్టినప్పుడు కులాలు మతాలు ప్రస్తావన లేని రాజకీయాలు చేస్తాను అన్నారు. బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దానికి వ్యతిరేకంగా చేస్తారు అన్న. మతం అనేది మీ అందరికీ తెలుసు. ఇది భారతదేశంలో మనకున్నటువంటి సనాతన హిందూ ధర్మం. ఇది సనాతన హిందూ ధర్మం అయ్యి ఇక్కడ కొంతమంది అన్య మతస్థులు కలియుగ వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఈ భారత ప్రపంచంలోనే అత్యంత ధనం ఇన్కమ్ ఉన్నటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రము తిరుమల వెంకటేశ్వర స్వామి. మరి అలాంటి పవిత్రమైన టెంపుల్లలో నువ్వు కొన్ని జంతు కళేబరాలకు సంబంధించినటువంటి ఏదో ఆయిల్ కలిసిందని చెప్పి ఆ విధంగా జరిగినటువంటి టెస్టులు అన్నీ బయటపడితే ఇది హిందూ ధర్మాన్ని కించపరిచినట్టు కాదా? హిందూ ధర్మాన్ని దెబ్బతీసినట్టు కాదా? ఎవరైనా దేవుడు ప్రసాదం ఇతర నెయ్యి అంటే ఆవు ద్వారా, ఆ పాల ద్వారా తీసినటువంటి నెయ్యి అనే దాన్ని దేవుడు అభిషేకానికి వాడతాము. స్వచ్ఛందంగా అది చాలా స్వచ్ఛమైన నెయ్యి వాడతాం తప్ప జంతువులు కలేబరాలు వాడి ప్రసాదంలో కలిపి ఆ ప్రసాదం తెలిసే ఇది హిందుత్వాన్ని కించపరిచినట్టు కాదా? ఇలా చేసినోడిని ఇంకా ప్రాణాలతో బతికి రోడ్ల మీద ఇంకా తిరుగుతున్నాడు, ప్రాణాలతో ఉన్నాడంటే నిజంగా మేమే ఆశ్చర్యపోతా ఉన్నాం. అలాంటి వాడిని 6 అడుగులు గోతి తీసి పాతి పెట్టాలి. ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిన సన్నాసుల్ని ఆయన ఇంకా ఉప ముఖ్యమంత్రి పరిస్థితిలో ఉండి ఆయన హిందుత్వం గురించి, హిందుత్వ ధర్మాన్ని గురించి కాపాడమంటున్నాడు తప్ప వేరే వాళ్ళని కించపరచట్లేదే. ఎక్కడ ముస్లింని నేను తప్పు అంటున్నాను అనట్లేదే, ఎక్కడ నేను క్రిస్టియన్ని తప్పుగా అంటున్నానని అనట్లేదే. నేను మిగతా ఏదైతే మతాలు ఉన్నాయో వాటన్నిటిని నేను గౌరవిస్తాను, నా మతాన్ని నేను ఆచరిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. దీన్ని రాజకీయం చేయడం ఏంటిది? అంటే అన్య మతస్థులకి తిరుమల దేవస్థానానికి సంబంధించి చైర్మన్ పదవులు ఎట్లా ఇస్తారు? వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు క్రిస్టియన్ సంబంధించి ఆ సమాజంలో కదా మీరు పెళ్ళిళ్ళు చేశారు. వాళ్ళకి సంబంధించి క్రిస్టియానిటీలో కదా మీరు పెళ్లి చేశారు. ఆనాడు ఉన్న ఒక ఈ టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా, అంతకుముందున్న వైవి సుబ్బారెడ్డి కూడా వాళ్ళ మిస్సెస్ బైబిల్ చేతిలో పెట్టుకుని, వాళ్ళ భార్య ఊరంతా తిరిగి ప్రచారం చేసిన బైబిల్ చేతిలో పెట్టుకుని అన్య మతస్థులు అన్నారా? వీళ్ళు టీటీడీ చైర్మన్గా తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉండి మరి ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళ మతాన్ని దెబ్బతీయాలనే చేసింటారు. ఆ కుట్రలో దాంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా క్రిస్టియన్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన కూడా ఒక క్రిస్టియన్ మతాన్ని కొలుస్తున్నటువంటి వ్యక్తి. ఈ తిరుమల హిందూ సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి వీళ్ళందరూ కుట్ర పన్ని దెబ్బతీస్తున్నారని అనుకోకపోతే ఇంకేమనుకుంటారు? మరి ఇలాంటి పరిస్థితి జరుగుతూ ఉన్న తరుణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దాని మీద జరిగినటువంటి ఏదైతే విచారణ ఉందో, ఏదైతే ఆ టెస్టులు పోయినటువంటి ఆ రిపోర్ట్లు ఉన్నాయో వాటిలో క్లియర్ కట్గా తెలియడం జరిగింది. కాబట్టి ఇవాళ మా మతాన్ని కాపాడాలి, ఇది సనాతన హిందూ ధర్మం, ఇది భారతదేశ పౌరులు, భారతదేశం ఇది హిందూ ధర్మం అని చెప్పి గట్టిగా చెప్పాడు ఆయన. దాన్ని రాజకీయం చేస్తా అంటే అన్ని మతస్థులు మీరు తిరుపతి దేవస్థానానికి మీరు చైర్మన్లు కావచ్చు, మీరు అన్ని విధాల నాశనం పట్టించవచ్చు, మీరు కులాలను రెచ్చగొట్టి అసలు దేవుడు నైవేద్యంగా వాడే ప్రసాదాలలో వేరే జంతువులు నెయ్యి ఆయిల్ని కలిపేసేయచ్చు. మీరంటే మీ స్వార్థాని కోసం మీ మతాలను ప్రోత్సహించుకోవడం కోసం మీరు చేస్తున్నది రైట్, మేము చేస్తున్నది మా హిందూ దేశంలో మేము తప్ప. ఎవడు చెప్పాడు ఇది? రూల్స్ ప్రకారం ఒక టెస్ట్ లో ప్రాబ్లం వస్తే ఆల్టర్నేట్ గా 2 టెస్ట్ కూడా చేయించాలి. ఓకే, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. టీటీడీ టెస్ట్ అనేది ఆ టెస్ట్లు ఏదైతే చేశారో అక్కడ చైర్మన్ ఎవరున్నారండి? వినండి రిపోర్ట్ వచ్చింది. మీరు చెప్పేది బాగుంది, నేను చెప్తాను వినండి. టీటీడీ టెంపుల్ ఈయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీలో ఉన్న రూల్ ఏంటిదంటే, నువ్వు సైన్ చేసి డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి నువ్వు తిరుమల కొండెక్కాలే, నువ్వు ఏ దేవుడినైనా కొలుచుకో,
ఉన్న రూల్ ప్రకారం డిక్లరేషన్ ఫామ్ మీద నువ్వు సంతకం చేయాలి. ఆనాడు టీటీడీ వాళ్ళు సరే మీరు చెప్పిన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయనప్పుడు సైన్ చేయమన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయకుండా ఇక్కడ నువ్వు డిక్లరేషన్ తెలియపరచకుండా నువ్వు తిరుమల కొండలో దేవుడికి నువ్వు పట్టు వస్త్రాలు సమర్పించావు అంటే నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి నువ్వు ఆదేశిస్తే ఎవడైనా భయపడాలి కాబట్టి నువ్వు ఆనాడు దౌర్జన్యం ఏంటిది రాజారెడ్డి దౌర్జన్యం చేసావు కాబట్టి నీ పరిపాలనలో నువ్వు డిక్లరేషన్ చేయకుండా పోయావు. అదే ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు గొప్ప వ్యక్తి. ఈ రాష్ట్రానికి అబ్దుల్ కలాం గారు ఏ పదవిలో ఉన్నారో ఏ విధంగా ఉన్నారో మీ అందరికీ తెలుసు. ప్రెసిడెంట్గా ఆయన ఉండి కూడా కొండ కింద అబ్దుల్ కలాం గారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి తిరుమల కొండ ఎక్కినటువంటి పరిస్థితి. నువ్వు అబ్దుల్ కలాం ముందర చోటా మోటా బచ్చాగాడు. నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఆయన దేశానికి ప్రెసిడెంట్. ఆయన కింద ఉండి డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి తిరుమల కొండ ఎక్కితే నువ్వు బచ్చగాడివి పిలిపి తిరిగాడివి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి నువ్వు బెదిరించుకుంటా లోకల్లో ఉన్న వాళ్ళని మీ అన్ని మతస్థులకు చెందిన వాళ్ళని టీటీడీ చైర్మన్లుగా పెట్టుకుని నువ్వు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టుకున్నప్పుడే నువ్వు ఎంత ద్వేషద్రోహివో ఎంత మతద్రోహివో నువ్వు అర్థమైంది, మా అందరికీ అర్థమైంది. మరి ఇదేది తెలియకుండా బయట కంట్రీ నుంచి వచ్చినటువంటి వేరే కంట్రీ ప్రధానమంత్రులు కానీ ఇంకా మిగతా ఇతర లీడర్లు అయినా కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి తిరుమల కొండ ఎక్కినటువంటి వాళ్ళే. మరి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి నీకు హిందుత్వ మతం గురించి తెలియదా? తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి తెలియదా? నువ్వు మళ్ళీ ఇవాళ పెద్ద శుద్ధపూస లెక్క ఈ రాజకీయాలు మాట్లాడుతూ నేను కొండ మీదకి పోతానని చెప్పి మాట్లాడుతున్నావు. అంటే డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టంటే నువ్వు విరమించుకున్నావు, నువ్వు తిరుమలకి వచ్చేది. అంటే నీ దుర్బుద్ధి ఏంటంటే నీ మతాన్ని గొప్ప చేసుకోవడానికి నీ మతాన్ని పెంపొందించుకోవడానికి ఈ మత రాజకీయాలు సృష్టించింది తిరుమల ప్రసాదంలో ఈ ఆవు నెయ్యిలో ఏదైతే ఉందో ఈ జంతువుల కళేబరాలకు సంబంధించిన ఆయిల్ కలిపింది వాస్తవం అని తేలింది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు కూడా మీకు సిట్టు విచారణ చేయండి, దర్యాప్తు చేయండి అంటే సిట్టు ఎందుకు బుట్టెందుకు అని మాట్లాడుతున్నావు. అంటే ఇంత అన్యాక్రాంతంగా నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు అంటే నీ దౌర్భాగ్య పరిస్థితి ఏంటిది? నువ్వు చేస్తున్నటువంటిది మత రాజకీయాలు కాదా అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. అంటే 2014